281 జనవరి 2024లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 6వ ఎడిషన్ను కింది వాటిలో ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? యువజన వ్యవహారాలు మరియు క్రీడలు మరియు సమాచార మరియు ప్రసారాల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తమిళనాడు కోసం అధికారిక లోగో, జెర్సీ, మస్కట్, టార్చ్ మరియు థీమ్ సాంగ్ను ప్రారంభించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 6వ ఎడిషన్ జనవరి 19 నుండి 31, 2024 వరకు షెడ్యూల్ చేయబడింది. యూత్ గేమ్స్ యొక్క మునుపటి 5 ఎడిషన్లు ఢిల్లీ, పూణే, గౌహతి, పంచకుల మరియు భోపాల్లలో జరిగాయి. రాబోయే ఎడిషన్ తమిళనాడులోని 4 నగరాల్లో చెన్నై, తిరుచి, మదురై మరియు కోయంబత్తూరులో జరుగుతుంది. 282 ట్రేడ్ ఫైనాన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో గణనీయమైన ముందడుగు వేస్తూ ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ (ఏబీజీ) ని ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆర్బీఎల్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ (ఏబీజీ) ని ప్రారంభించింది. ఇది ట్రేడ్ ఫైనాన్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. ఏబీజీ ఉత్పత్తి, స్టాంపింగ్ మరియు సైన్లో వారి నైపుణ్యాన్ని కలుపుకొని నెస్ చేత ప్రారంభించబడిన ఫ్రేమ్వర్క్పై రూపొందించబడింది. ఈ ఏకీకరణ సాంప్రదాయిక భౌతిక సంతకం మరియు స్టాంపింగ్ ప్రక్రియలను తొలగిస్తుంది, సురక్షితమైన మరియు సమర్థవంతమైన డిజిటల్ ఆకృతికి సజావుగా మారుతుంది. నెస్ల్ యొక్క ఏబీజీ ట్రేడ్ ఫైనాన్స్ స్థలాన్ని గణనీయంగా మారుస్తుంది మరియు బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్లో ఒక మైలురాయిని సూచిస్తుంది. ఏబీజీ స్టాంప్ డ్యూటీ యొక్క ఆన్లైన్ మరియు పేపర్లెస్ సేకరణను ఊహించింది మరియు తద్వారా ఏబీజీ డిజిటల్గా 2 నిమిషాల్లో జారీ చేయబడుతుంది మరియు లబ్ధిదారులకు సురక్షితమైన డిజిటల్ మరియు పేపర్లెస్ రూపంలో తక్షణమే అందుబాటులో ఉంచబడుతుంది. బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇటీవల ప్రారంభించబడిన సౌకర్యాలు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ హెల్త్ గ్లోబల్ ను ఆవిష్కరించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ డైమండ్ ఇండస్ట్రీ కోసం ఇండస్ సాలిటైర్ ప్రోగ్రామ్ ను పరిచయం చేసింది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను మార్చే ఎంపికతో ఆల్ఫా వెల్త్ ప్లాన్ను ప్రారంభించింది. క్రెడిట్ కార్డ్ని సహా లాంచ్ చేయడానికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎల్ఐసి కార్డులు మరియు మాస్టర్ కార్డ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీ శక్తి సేవింగ్స్ ఖాతా ను ప్రారంభించింది. 283 సందీప్ బాత్రా ఏ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎడ్) గా తిరిగి నియమితులయ్యారు? ప్రైవేట్ రంగ రుణదాత ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) గా సందీప్ బాత్రాను తిరిగి నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుండి అనుమతి పొందింది. డిసెంబర్ 23, 2023 నుండి డిసెంబర్ 22, 2025 వరకు అమలులోకి వచ్చేలా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సందీప్ బాత్రాను తిరిగి నియమించడానికి ఆర్బీఐ తన లేఖను ఆమోదించింది. ఆర్బీఐ ఆమోదం ప్రకారం బ్యాంక్ ఇడిగా ఉన్న బాత్రా ప్రస్తుత పదవీకాలం 3 ఏళ్లుగా డిసెంబర్ 22, 2023తో ముగుస్తుందని బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నమోదు చేశారు. డిసెంబరు 23, 2023 నుండి డిసెంబర్ 22, 2025 వరకు అమలులోకి వచ్చే మరో 2 సంవత్సరాల కాలానికి బాత్రా యొక్క పునర్నియామకాన్ని ఇది ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐసిఐసిఐ) బ్యాంక్ గురించి స్థాపన 1994. ప్రధాన కార్యాలయం ముంబై. ఎండి మరియు సిఇఓ సందీప్ బక్షి. ట్యాగ్లైన్ హమ్ హై నా ఖయాల్ అప్కా. బ్యాంకింగ్ మరియు బీమా రంగంలో ఇటీవలి నియామకం ఇండిఫీ టెక్నాలజీస్ సిఇఓ సంగ్రామ్ సింగ్. పిఎఫ్ఆర్డిఏ బోర్డు పార్ట్ టైమ్ సభ్యుడు పరమసేన్.
అన్నే జార్జ్ స్థానంలో. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్ రాజీవ్ ఆనంద్ అనల్జిత్ సింగ్ స్థానంలో. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ దివాలా మరియు దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా IBBI జితేష్ జాన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD వినయ్ M. టోన్సే. 2025 వరకు 2 సంవత్సరాలు. 284. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL డైరెక్టర్ వర్క్స్ గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL డైరెక్టర్ వర్క్స్ పదవికి ప్రమోద్ శర్మ నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ACC ఆమోదించింది. NHSRCL భారతదేశంలోని హై స్పీడ్ రైలు ప్రాజెక్టుల అమలు సంస్థ. డిప్యూటేషన్ ప్రాతిపదికన నియమించబడిన అతని పదవీకాలం 60 సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగించబడుతుంది. శర్మ 1989 బ్యాచ్కి చెందిన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రైల్వే సిగ్నల్ ఇంజనీర్స్ IRSE అధికారి. ప్రస్తుతం అతను NHRSCL యొక్క ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాంట్రాక్ట్ గా పనిచేస్తున్నాడు. భారతదేశంలో హై స్పీడ్ రైల్ కారిడార్ను నిర్వహించడానికి NHSRCL 2016లో విలీనం చేయబడింది. ఇది భారతీయ రైల్వేలు, రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. ఈ సంస్థ యొక్క లక్ష్యం భారతదేశంలో హై స్పీడ్ రైలు ప్రాజెక్టుల అభివృద్ధి మరియు అమలు. 285. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా WFI కి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా WFI కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ నియమితులయ్యారు. అతను 50 ఓట్ల ఎలక్టోరల్ కాలేజీలో అనితా షియోరాన్ను 42 నుండి 7తో ఓడించి పదవిని పొందాడు. గవర్నింగ్ కౌన్సిల్లో భాగంగా గత 12 సంవత్సరాలుగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా WFI తో అనుబంధం కలిగి, వారణాసికి చెందిన సింగ్ 2019లో జాయింట్ సెక్రటరీగా పదోన్నతి పొందారు.